అసలు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావమ్మా? చెప్తాను. చెప్పావులే చాడీలు. ఇదిగో రాధను చూసానా సిగ్గు తెచ్చుకో. భర్త వెళ్ళి అడగగానే వెంటనే వచ్చేసింది. నువ్వో 3 సంవత్సరాల నుంచి ఆ 8 గంటల బాగా మొత్తుకుంటున్నాడు. చిచ్చి ఆడగల్ని ఎత్తావు, సిగ్గుండక్కర్లా? రాధా, ఇదే ఏఆర్పి సిగ్నల్. తేలుకొండిపోయి మంటగప్ప వచ్చేస్తుంది. ఇది చిన్న ఉరుముల మెరుపుల గాలివాన, రాబోయేది భూకంపం. కాస్త దూది తించేయడము, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అంతా జాగ్రత్త పెట్టుకో. నేను వచ్చేస్తా, లేకపోతే నా వైపు బద్దలు అవుతుంది. చెప్పు అత్తయ్య. అలా పెడమొహం పెట్టి మాట్లాడతావే, తలతో మాట్లాడు. నిన్ను ఇక్కడికి ఎవరమ్మన్నారు? వారు రమ్మన్నారు, వచ్చాను. నాకే బుద్ధి సంగతం చెప్తావా? తల వంచు మాట్లాడు, వంచు. వాడు రమ్మని వాడు నువ్వు వచ్చేదన్నా. ఇవన్నీ తాతగారిని అనుకున్నావా? నా భర్త తాతగారిని. నీలాగే కాపురం చేయడానికి వచ్చిన కోడలి నన్నే పట్టాలి. నా కడక నా భార్య నేను రమ్మంటే నా ఇంటికి వచ్చింది. అడగవలసింది ఆయన ఉంటే నన్నడు. వెళ్ళాలని నాకే పుట్టిన సిగ్గులేదు. ఇద్దరు కథకటి బయటపండి. అమ్మా దించే చెయ్యి, దించే. మా అన్నలందరూ ఊరి వాళ్ళ ఆడపిల్లల మెడలో తాళి కట్టి ఈ ఖాళీ ఆవేశానికి బలిపడానికి అన్నట్లు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. నేను రాధను పెళ్లాడింది అందుకు కాదు. నేను ఖాళీనట్లా? నన్ను ఖాళీ అంటావా? అవును, నేను ఖాళీరా. నాకు పూరక వచ్చిందిరా. రే నువ్వు నీ పిల్లలు ఇంకా ఒక క్షణం ఇంకా ఉండడానికి లేదు. పండురా అక్కడికి. ఇల్లు విడిచిపోవాల్సిన కర్మ మాకేం పట్టింది? ఈ ఇల్లు మాది. ఈ ఇల్లు నీదట. రే ఈ మందులు మాడి కనిపిస్తుంది. మర్యాదగా ఇంటి పోతావా? పోలీసులు పెట్టమన్నావా? శాంత, ఎవరిని ఇంట్లోంచి వెళ్ళగొడుతున్నావు? కన్న కొడుకు నేనా? మీరు ఇలాంటి గర్భగతం కంటారు నాకేం తెలుసు? శాంత, ఆనాడు వాడు ఎన్ని అపశకునాలు చూపించినా వినకుండాను బలవంతంగా పెళ్లి చేశావు. నువ్వు కావాలంటూ కట్టబెట్టిన పిల్ల కాపురానికి వస్తే బయటికి పొమ్మంటావా? మిమ్మల్ని నీతో చెప్పడానికి ఎవరమ్మన్నారు? నా మాట విన్నవాళ్ళే ఇంట్లో ఉండాలి. నేను ఇక్కడే ఉంటాను. కావాలంటే నువ్వే నీ గుణం మార్చుకో. మొదట నీ కూతుర్ని అత్తవారింటికి పంపించు. నీ కోడళ్లతో నువ్వు ఒక మనిషిలా ప్రవర్తించు. అప్పుడు నేను రాధ అందరము నిన్ను ఎత్తులు పెట్టుకుని పూజిస్తాం. లేదు ఇలా మహాకాళిలా చిందులు వేస్తామంటావా? నీ ఆటలేవి సాగవు. జాగ్రత్త. ఎవరితో మాట్లాడుతున్నావు అనేది కూడా మర్చిపోయావా? అమ్మనేనా మాట అనేది? ఉన్నమాట అంటే తప్పేమిటి వచ్చినా? మా అమ్మగారు చేసే ఆర్భాటాలకు ఆవేశాలకు తట్టుకోలేక అన్నయ్య ఇంటికి రావడం కూడా మానేశాడు. దానివల్ల నీ మనసు ఎంత బాధపడుతుందో అమ్మకే తెలుసు. ఒత్తులు తాగే వాళ్లకు కత్తికోత నొప్పి అర్థం కాదు. ఇందువల్ల మిమ్మల్ని తీర్చి తిప్పి చేసింది ఇప్పుడు రాధు పడికొడుతోంది. వారు ఏమన్నా సరే, ఏం చేసినా సరే కన్న తండ్రి వారి కాళ్ళ మీద పడి ముందు క్షమాపణ వేడుకు. వదిన, నీ దేవుడు సృష్టించాడు. వదిన, ముందు అత్తగారికి నమస్కరించండి. వెళ్ళు రాధ, నువ్వు కూడా. అత్తయ్య, మేము మీ బిడ్డలు. మీరంతా కలిసి నా మీద కష్టం సాధిస్తున్నారా? మా రాజు అనేది. ఇదిగో లక్ష్మి, వీళ్ళకి ఈ రోజు అక్కడ ఇంట్లో తీయలేదు. నువ్వు కానీ రమణ కానీ వీళ్ళకి చాటుగా ఏమైనా పెట్టినట్టు తెలిసిందా? ముక్కలకి నరికేస్తాను. జాగ్రత్త. అంతే. అంతా వాడి లేదా? నాన్న, అంతా వాడి లేదంటూ ఇలా కళ్ళు మూసుకుని కూర్చున్నారు కానీ మీరు కాస్త చేయి చేసుకుని మీరు నేల చూపించి ఉంటే ఈ ఇల్లు ఎప్పుడో బాగుపడి ఉంది. అమ్మా లక్ష్మి, పులులు సింహాలు కోతులతో నిండిన ఈ సంసారపు సర్కస్ను చేతిలో కొరడాయినా లేకుండా నిర్వహించే సమర్థత నీ ఒక్కదానికే ఉంది తల్లి. ఎలాగైనా వాడికి కాస్త బుద్ధి చెప్పమ్మా. అంతా వాడి లేదా? ఇన్నేళ్లుగా ఈ కుటుంబంలో ఏ కలహం రాకూడదని పట్టుబట్టాను. అది రానే వచ్చింది. అది నా స్వంత బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటున్న నీ వల్ల రావద్దు. నా దురదృష్టం. వదిన, ఈ ఇంట్లో కాలు పెట్టగానే రాధకు జరిగిన అన్యాయం చూశావా? మహామారి మొదలైన క్షుద్రదేవతలు నాకు బలి ఇస్తావా లేక నిన్నే బలి తీసుకోమంటావా అని ఇంకరిస్తాయి. అప్పుడు మానవుడు దానికి భయపడి మొదట కోడిని, తరువాత మేకను, మరీ ముదిరిన తర్వాత యువబోతును అందిస్తాడు. ఆ రక్తదాహంతో మత్తెక్కిన అమ్మవారు ఆఖరికి ఆ మానవుడినే పడిపోతుంది. అలా కాకుండా నీకు బలి కావాలి అయితే నన్ను నీకు అంటూ మొదటే మానవుడు అడుగునిచ్చారంటే అప్పుడు అమ్మవారు అదిరిపోయి అక్కడే ఆగిపోతుంది. అమ్మకు బలి ఇచ్చి ఇచ్చి అందరూ ఇలా అయిపోయాం. అమ్మ మారకపోతే అన్నయ్య ఇంటికి రాదు. అందుకు రాధ నేను ఎన్ని కష్టాల పాలైనా సరే పర్వాలేదు. అయితే ఇదంతా నా కోసమే చేసావా గోపి? అవును, ఈ ఇంట్లో అందరూ నేను ఆలోచించే చేశాను. ఇప్పుడు నువ్వు చాలా పెద్దవాడు అయిపోయావయ్యా.
అక్క మనసు నొప్పించి మనం సాధించేదేమిటి? రాధ, నిప్పులో పడితేనే గాని బంగారానికి వన్ని రాదు. కలహం రేగితే గాని న్యాయం తేలదు. ఎవరేమనుకున్నా సరే మన మార్గాన్ని మార్చదు. ఎంత తొందరలో ఈ ఇంటిని స్వర్గంగా మారుస్తామో చూడు. జాగ్రత్త. అలవాట్లో పొరపాట. రాగిణి, ఎంతకాలం ఈ నాటికల బ్రహ్మచర్యం? ఎవరు చేయమన్నారు? హాయిగా ఇంటికి వెళ్ళు. ఇంతకాలం నేను ఎండమావులే వెంటాడుతున్నాను. రాగిణి, నేను పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి నాకు ఇస్తానన్నది జ్ఞాపకం ఉందే? ఇప్పుడు మాత్రం నేను లేదన్నాను. రాగిణి, ఈ పూల చిందులాగి మళ్ళీ నా జీవితం ఎప్పుడు చూపిస్తుంది. దేనికైనా సమయం రావాలి రాజు. రాగిణి, ఎంతకాలం ఈ అంది అందని ఆట? తెలిసి తెలియని ఉద్రేకాలు తగ్గే వరకు. హలో, రిజ్జు హోటల్. ఒక గది కావాలి. ఎస్పీ రాజశేఖర్ గారిని రాసుకోండి. ఏమిటి, వారు అక్కడే ఉంటున్నారా? థ్యాంక్స్. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతానని భయపడ్డావా? అప్పుడే కాదులే, మన కోసం ఒక పెద్ద భవంతి మాట్లాడుతున్నాను. నేను బొంబాయి నుంచి తిరిగి రాగానే మన ఇద్దరం భార్యాభర్తలంగా నూతన గృహప్రవేశం. రాజు, మగవాళ్లు తలుచుకున్నప్పుడల్లా తమకిష్టం వచ్చినంత మంది భార్యల్ని కట్టుకుని కులికే కాలం కొండెక్కిపోయింది. నేను సమ్మతించిన చట్టరీతిగా మన వివాహం చెల్లదు. నువ్వు పెళ్ళైన వాడి. అవును, నేను పెళ్ళైన వాడిని. కన్నవాళ్లు, కావలసిన వాళ్ళు అందరి ఎదుట అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి నా శరీరము, సౌఖ్యము అన్నీ నువ్వేనని ఒక ఆడదాని మెళ్ళు తాడి కట్టాను. అది అది ఛీ! ఆ జన్మాంతం నాకు నీవు, నీకు నేను అన్న వేద ప్రమాణంలో నీకు నీ భార్యకు కూడా సరిసమానమైన బాధ్యత ఉంది రాజు. బాధ్యత, భార్య. రాగిణి, ఆ పాపిష్టి దాని పేరు నా ముందే చెప్పు. ఆ పెళ్లి నన్ను అడ్డగించలేదు. మన జీవితాలను, ఆనందాలను అది అరికట్టలేదు. ఎందుకని మాత్రం అడగదు. వెళ్ళొస్తా. ఏమిటక్క నీ పద్ధతి? పెళ్లి పేరంటమైన వాడితో నీకెందుకమ్మా ఈ చెలగాటం? ఎద్దు ఈనిందంటే దూడను కట్టమనే లోకం ఏమనుకుంటుంది? అపార్థం చేసుకుంటుంది, నా మీద అపవాదు వేస్తుంది. అంతేగా, ఆత్మశుద్ధి ఉన్నంత వరకు నాకే అపాయం రాదు. నీ ప్రవర్తన చూసిన వాళ్ళు ఎవరైనా నీవు అతన్ని ప్రేమిస్తున్నామని అనుకుంటారు. అతను అలాగే అనుకుంటున్నాడు. కానీ నా ప్రేమ తప్పుదారిలో పడిపోతున్న బిడ్డను తీర్చిదిద్దే తల్లి ప్రేమ. ఆనాడు నేనే అడ్డుపడకపోతే రాజన్నయ్య ఏమైపోయేవాడో నేను చెప్పలేదు. మనస్సు విరిగి మంచి చెడ్డని చెప్పుకునే దిక్కైనా లేకుండా ఈ పాటికి ఏ జూదరు, ఏ త్రాగుపోతూ, ఏ గతిచారం అయిపోయి వేద్దాం. ఏదో ఒకనాటికి గాలిపుడక పేలిపోక తప్పదు. ఆనాడు మీ ఇద్దరి పరిస్థితి ఏమిటో ఆలోచించావా? ఈ స్థితి వస్తుందని నేను ఊహించలేదు. అతనేదో పెళ్లి పేరంటూ ఉంటున్నాడు, ఎక్కడికో వెళ్ళిపోదా ఉంటున్నాడు. ఇదేదో మామూలు సంసారంలోని కీచులాట అనుకున్నాడు. కానీ అతని కడుపులో ఏదో బడబాగ్ని రగులుతుంది. ఈ కళ కరిగి పీడకలగా మారకముందే కార్యాన్ని చక్కపెట్టాలి. నూలు తెగిన గాలిపటం నేడే చేతికి చిక్కింది. ఇక చేదుకొస్తాను రేపే.